నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. దేశ అత్యున్నత బంగ్లా వైభోగ జీవితంలోని కాలరాత్రులు. రాత్రంతా నిద్రలేదు. ఒంటరి జైలు జీవితం కొత్త. చీకటి భయపెట్టింది. తానేమిటి అని తలుచుకుంది. ఎప్పుడు బంట్రోతులు, బంగ్లా, పని మనుషులు, సిద్ధంగా ప్రభుత్వ కారు. ఎదురుపడి నమస్కరించేవారు పోలీసులు. 21 ఏళ్లకే సివిల్స్ టాపర్. అదే ఏడాది IPSతో పెళ్లి. 45 ఏళ్లకే తనకు ఈ జీవితమా అనే కన్నీళ్లు సుడులు తిరిగాయి జైల్లో. నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇంకా గుండెల్లో అదే బాధ. జగన్ కూడా అక్కడ జైలు నుండి కోర్టుకు హాజరై కనిపించారు. నువ్వేనా ఈ పరిస్థితికి కారణం అని ఆక్రోశించింది. అంతా షాక్ అయ్యారు. మీడియాలో ఆమె వేదనను అచ్చేశారు. నన్ను భయపెట్టారు ఓబుళాపురం గనుల కోసమని CBIకి అప్పటికే చెప్పేసి గుండె బరువు దింపేసుకుంది. నడవలేని స్థితిలో కనిపించి బెయిలు మీద వచ్చింది. కొలువులో చేరి విభజన తరువాత తెలంగాణను ఎంచుకుంది. ఇక మాజీ జైల్మేట్ జగన్ను జనం ఎన్నుకోగానే తాడేపల్లికి అభినందించడానికి వచ్చింది. కేంద్రానికి జగన్ ద్వారా సిఫారసు చేసి తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చింది. స్పెషల్ సెక్రటరీగా ప్రమోషన్ కూడా ఇచ్చాడు జగన్. అమరావతి మీద ఆమెను ప్రయోగించారు. ఆ భూములను తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని బ్యాంకులు దండం పెట్టాయి. మంగళగిరిలో కొంత భాగాన్ని కలపడం, మధ్యలో అడ్డదిడ్డంగా బయటవారికి అప్పనంగా అక్కడ ఇళ్ల పట్టాలు, ఇళ్ళు కట్టిస్తామంటూ అమరావతి అన్నదాతలను ఏడిపించే పనులు పురమాయించారామెకు. ఆక్రోశంతో అన్నదాతలు పోరాడుతుంటే ఆ మహిళలు కట్టుకున్న చీరల ధరల గురించి హేళనగా మాట్లాడింది వైకాపా. పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో సదస్సు పెట్టింది. ఐపాక్ వారు కూడా కిట్లు పట్టుకుపోయారు. కానీ జగన్ జట్టుకు జడిసి ఎవరూ మొహం చూపించలేదు. మళ్ళీ రెండో ఇన్నింగ్స్లోనే కోర్టు ధిక్కారణ కింద జైలు శిక్ష పడింది. ప్రాధేయపడి సామాజిక సంక్షేమ హాస్టల్లో చాక్లెట్లు పంచే సామాజిక సేవా శిక్షను అదనంగా అనుభవించింది. జగన్కు జనం 11 ఇచ్చారని తెలిసిన రోజు మిగిలిన తన సర్వీసు కాలాన్ని తలుచుకుని రాత్రంతా ఆలోచించి బాధపడి ఒక నిర్ణయానికి వచ్చింది. పొద్దున బొకేతో చంద్రబాబు వద్దకు వెళ్ళింది. ఆయన బొకే తీసుకోకపోవడంతో భంగపడింది. ఆఫీస్లో సంతకాల కోసం మంత్రి నారాయణ వద్దకు ఫైళ్లు పంపింది. ఇప్పుడు అవేమి వద్దులేమ్మా కొంతకాలం అని చెప్పడంతో మరోసారి పరువు పోయినంతగా బాధపడింది. వచ్చే ఏడాది రిటైర్మెంట్ లోపల పోస్టింగుల కోసం చూస్తుంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. మళ్ళీ శ్రీలక్ష్మి తప్పు చేసింది అని తెలంగాణ కోర్టులో కేసు మొదలైంది. ఆ బాధలో తను కట్టుకునే చీరల ఖరీదు గురించి, 11 విగ్గుల గురించి, అవినీతి పరురాలు, మంత్రులను లెక్క చేయని పొగరబోతూ తాటకి పూతన రాక్షసి రజియా సుల్తానా అంటూ సందింటి బంధువు అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెక్కన చేతులు తిప్పుతూ భూమన కరుణాకర్ రెడ్డి తిడుతున్న తిట్లతో జీవితంలో మళ్ళీ మరోసారి కాలరాత్రి వచ్చింది. అమరావతి అన్నదాతల చీరలతో మొదలుపెట్టి వారింటి చెల్లి చీరను వదలక తన చీర వరకు వెంటాడుతున్న క్రిమినల్స్ గురించి ఏం ఆలోచించిందో, మిగిలిన జీవితంలో ఏం చేయాలని నిర్ణయించుకుందో మరి. సివిల్ టాపర్ అయినా, అందులో రాజ్యాంగాన్ని అవపోసన పట్టినా తమదైన రాజ్యాంగాన్ని అమలు చేసే సందింటి క్రిమినల్స్ లాంటి వారి గురించి చదవకపోతే, చదివిన రాజ్యాంగాన్ని వారికి తాకట్టు పెడితే బంగ్లా ఉద్యోగ వైభోగ జీవితంలోనే ఎలా కాలరాత్రులు అనుభవించాల్సి వస్తుందో సివిల్స్ వారికి ఒక కేస్ స్టడీగా మిగిలింది IAS శ్రీలక్ష్మి జీవితం అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె జీవితం.